సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థిక శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సమావేశమవుతున్న సీఎం శాఖల వారీగా కేటాయింపులపై చర్చించనున్నారు. కాసేపట్లో సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థిక శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సమావేశమవుతున్న సీఎం శాఖల వారీగా కేటాయింపులపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. శ్వేత, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన రూపకల్పనపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి వివిధ శాఖలకు సంబంధించిన దానిపైన కూడా ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ పంచాయతీరాజ్ అదేవిధంగా ఆర్థిక సంబంధించిన అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో కూడా ఆ సమావేశం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్కు బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలి, పంచాయతీరాజ్ ద్వారా ఆ గ్రామ పరిపాలన కూడా ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపైన కూడా నిధుల కేటాయింపు పైన కూడా అధికారులతో చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలు ఏంటి, అదేవిధంగా బడ్జెట్లో మాత్రం వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా దృష్టి పెట్టే భాగంగానే ఇవాళ పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి వరుసగా కూడా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గత బడ్జెట్కి సంబంధించిన వరకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రతి శాఖకు సంబంధించిన అధికారులతో కూడా సమావేశమయ్యారు. కానీ ఈసారి మాత్రం ఆర్థిక శాఖ మంత్రితో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు. గతంలో వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలి, ఈసారి మాత్రం రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఈ 6 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా రూపొందించాలని దానిపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి మాత్రం వేటికి ప్రియారిటీ ఎక్కువగా ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం మాత్రం ఇప్పటివరకే గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు రుణమాఫీ కావచ్చు, దాంతోపాటుగా రైతులకు సంబంధించిన రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇస్తుంది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే హామీ ఇచ్చింది. దాంతోపాటుగా ఆ రైతు భరోసాలో మాత్రం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మాత్రం కొంత వరకు కట్ ఆఫ్ కూడా పెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, శాసనసభ వేదిక కూడా ఈ అంశాలపైన కూడా ఏ విధంగా చర్చించబోతుంది, ఎక్కువ కేటాయింపులు వ్యవసాయం అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టి వాటికి నిధులు కేటాయించే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈసారి వేటికి ఎక్కువ కేటాయింపులు ఉండబోతున్నాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే ప్రజాపాలన కార్యక్రమాల్లో మాత్రం రాష్ట్రంలో మాత్రం వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గుప్పలకు పోకుండా కూడా బడ్జెట్ కేటాయింపులు పెట్టాలని చెప్పేసి కూడా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ నుంచి కూడా బడ్జెట్ పైన కూడా ఏ విధంగా అధికారులకు సూచనలు చేయబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గ్రామాలకు సంబంధించిన నిధుల విషయంలో మాత్రం గతంతో పోల్చుకుంటే మాత్రం ఎన్ని నిధులు ఎక్కువ కేటాయింపులు చేస్తారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. గ్రామ పరిపాలనకు సంబంధించిన దానిపైన మాత్రం ఇవాళ దృష్టి అయితే పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆర్థిక శాఖతో పాటు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశాలు మాత్రం ఎలాంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.